హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. ఇదిగోండి మళ్ళీ కొత్త చీరలు. కానీ నేను ఆన్లైన్లో తెప్పించి నాకు ఇంత ముందంతా చాలా సాటిస్ఫాక్షన్ అని చెప్పాను కదండి. ఈసారి డిస్సాటిస్ఫాక్షన్ వచ్చే చీరలు చాలా వచ్చినాయి. అవేంటో చూద్దాం. మీకు వీడియోలో చూస్తే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి కదండి, రియల్గా చూస్తే నా వయసుకు తగ్గట్టు లేవు. కొంచెం మనం కొనుక్కునేటప్పుడు అక్కడ టెంప్ట్ అయి కొనుక్కుంటే ఇబ్బంది పడతాము. మీరు జాగ్రత్తగా చూసి కొనుక్కోండి అని చెప్పడం కోసమే ఈ వీడియో అండి. ఈ వీడియోలో ఈ చీరలన్నీ నేను వీడియోని ఓపెనింగ్ వీడియో కూడా చేశాను. ఆ ఓపెనింగ్ వీడియోలో కూడా ఏ చీర నాకు ఇబ్బంది కలుగుతుంది, ఏ చీర బాగుందో కూడా నేను ఒకసారి 10 చీరలు ఒకేసారి తెప్పించినందుకు కొంచెం రిగ్రెట్ అయ్యాను. అదే ఒక్కసారి ఇన్ని తెప్పించాను, అయితే అన్నీ కలిపినా కూడా 6000 లోపు అయినాయండి. అంటే ఈచ్ వన్ 600 అనుకోండి. కొన్ని ఒకటి 4, ఒకటి 7, ఒకటి 650 అలా రేంజ్ ఉంది. మొత్తం మీద నేను 6000 ఖర్చు పెట్టాను కాబట్టి అవి కొన్ని ఉపయోగపడతాయి, కొన్ని ఉపయోగపడవు అనిపించింది. అందుకనే ఎవరైనా కొనుక్కునే వాళ్ళు కూడా ఆ లైటింగ్లకి మన వీడియోలో చూసి కొన్ని కొనుక్కోకూడదు అనిపించడం కోసమే ఈ చీరలు చూపిస్తానండి. ఇది ఒక్కొక్కటి మీకు నేను చూపిస్తాను ఎలా ఉన్నాయో. ఇలా చూస్తే ఎంత భలే ఉన్నాయండి. కానీ విడివిడిగా చూస్తే, రియల్గా చూస్తే మాత్రం కొన్ని ఉపయోగపడవు అనిపిస్తుంది నా వయసుకి. మీరు చూపిస్తా ఒక్కొక్కటి విడిగా చూడండి. ఒకేసారి 10 చీరలకు ఆర్డర్ ఇచ్చానండి. అసలు ఒక డ్రగ్ ఎడిట్ లాగా ఈ చీరలు కొనడం కూడా ఒక ఎడిట్ అయ్యానేమో అనిపిస్తుంది. అంటే మనం వీడియో చూస్తూ ఉంటే, ఆ చీరలు చూస్తూ ఉంటే టెంప్ట్ అయిపోతూ ఉంటాం. జనరల్గా డబ్బులు చేతిలో లేకపోతేనో, లేదు ఎవరైనా అవి ఎందుకు వద్దు అనే వాళ్ళు ఉంటేనో కొంచెం కొనడానికి భయపడతామేమో. ఇక నన్ను అడిగేవాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు కదా, నేను ఇంకా ఖర్చు పెట్టేదంటూ ఏముందలే అన్నట్టుగా ఆ చీరల వీడియోలు చూస్తూ ఉంటే ఒక్కొక్కటి చూస్తున్నాను చూడండి. అన్నీ ఓపెనింగ్ వీడియో అండి. ఇది మనం 10 చీరల్లో ఒక్కొక్క ప్యాకింగ్లో 5 శారీస్ చాలా స్ట్రాంగ్గా చక్కగా పెట్టారు చూడండి. ఒక్కొక్క చీర చూస్తున్నాను తీసి. అవి కొన్ని కతాన్ పట్టు అని, కొన్ని లిచి అని, కొన్ని అలా రకరకాలు వచ్చినాయండి. నేను కతాన్ లాగానే నీట్గా ఉంటాయేమో, ఈ చీరలు కూడా మెత్తగా ఉంటాయేమో అనుకున్నాను. ఇదైతే శాటిన్. అది చూడటానికి చూడండి ఎంత మెరిసిపోతా భలే ఉంది కదా. అయితే చిన్న మిస్టేక్ కూడా వచ్చిందండి, అందుకే కొంచెం కాస్ట్ తక్కువకి వచ్చింది. విడిగా అయితే ఇలాంటి చీరలు 2000 పైన పెట్టి కొనుక్కోవాల్సి వచ్చిందండి. కానీ మనం చిన్న మిస్టేక్స్ ఉంటే ఉన్నాయిలే అని చెప్పేసి కొనుక్కునే వాళ్ళమైతే ఒక చీర రేటుకి 2-3 తీసేసుకోవచ్చు అనమాట. అంత కాస్ట్ తక్కువ వస్తాయి. ఇది నేను ఫోటోలో లైట్లో చూస్తే సూపర్గా ఉంది అనిపించిందండి. కానీ వచ్చిన తర్వాత చూస్తే అది నీమ్ జరీ, దానితో ఎక్కువ షైనింగ్ ఉంది. ఆ జరీ కూడా నా వయసుకి కట్టుకోవడానికి పనికిరాదేమో అనిపించింది. ఆ 5 చీరలు పక్కన పెట్టాక మళ్ళీ రెండో ఇది కూడా కట్ చేశాను. దానిలో కూడా నాకు ఉన్న చీరలన్నీ ఒక్కొక్కటి నేను తెచ్చిన చీరలు చూస్తున్నా. కలర్ కాంబినేషన్లు చూడండి ఎంత బాగున్నాయో. కానీ ఫోటోకి బాగున్నాయి కానండి, విడిగా అయితే గుడ్డ కొంచెం గరుకుగా ఉంది. అలాగే ఈ అంచులు కూడాను గుచ్చుకుంటాయేమో అనిపిస్తుంది. అంటే నీమ్ జరీ ఉన్నాయి అన్నమాట. ఇది లిచి అంట. ఇవి కాస్ట్ తక్కువే పడ్డాయండి, 400 అంతే పడ్డాయి. తక్కువే కదా, బాగానే ఉన్నాయి కదా అన్నట్టు నేను తీసుకుంటే దానివల్ల కొంచెం నాకు డిస్సాటిస్ఫాక్షన్ అయిపోయిందనమాట. వెంబడే ఇవన్నీ తీసిన తర్వాత నేను వాళ్ళకి ఫోన్ కూడా చేశాను. ఇట్లా నాకు నచ్చని చీరలు చాలా వచ్చినాయండి. ఆల్రెడీ నేను ఇంకొక 5 శారీస్కి మీకు పెట్టున్నాను కాబట్టి అవి మీరు ఆర్డర్లో పెట్టినవి ఇలా గరుకుగా ఉండి నీమ్ జరీ ఉంటే పంపించకండి, కొంచెం మెత్తగా ఉండే చీరలు మాత్రమే అయితే పంపించండి అని చెప్పాను అనమాట. ఈ కెమెరాకి మాత్రం సూపర్ అంటే సూపర్ చీరలు 400, 500, 600కి అలా వచ్చినాయి అనిపిస్తుంది. కానీ విడిగా చూస్తే అంటే చిన్న పిల్లలకైతే చాలా బాగుంటాయండి. మాకు 50+ అయిన వాళ్ళకి మాత్రం కొన్ని మరీ మెరుపులు ఎక్కువ ఉండేవి. అందులో స్కూల్కి ఒక టీచర్గా, ప్రిన్సిపాల్గా ఉండి మరీ మెరుపులు ఎక్కువగా ఉన్నాయి కట్టుకోవాలి అంటే నాకే ఏంటో ఇబ్బందిగా ఉంటుందన్నమాట. మరి చిన్నపిల్లలు కట్టుకున్నట్టు ఏంటి చీరలు అన్నట్టు. ఆ ఉద్దేశంతో నేను ఇలాంటివి ఇక తీసుకున్న తర్వాత మనకి
మార్చలేం కదండి. ఇక అక్కడికి వాళ్ళకి పంపించాలంటే ఆన్లైన్ పేమెంట్లు మనం చేసేసి తర్వాత వాళ్ళు ఎక్కడో మనం ఎక్కడో ఇక్కడి నుంచి అక్కడికి మళ్ళీ రిటర్న్ చేయాలంటే వాటికి మళ్ళీ ఛార్జెస్ బోలెడు అవుతాయి. అవన్నీ రిటర్న్ పంపించాలంటే మళ్ళీ చీరలన్నీ ప్యాకింగ్లు గీకింగ్లు అవన్నీ ఖర్చులు. సరే ఇక కొన్నవేవో కొన్నాను, ఈసారి నుంచి చూసేటప్పుడు మాత్రం చక్కగా కొనచ్చు అని ఒక 3-4 చీరలు ఇప్పుడు ఈ 3 చీరలు మాత్రం నాకు కొంచెం బాగా కట్టుకోవడానికి మెత్తగా ఉన్నాయండి. మిగతా 7 శారీస్ వచ్చేసరికి అవన్నీ కూడా కొంచెం స్టిఫ్గా ఉంది క్లాత్, అలాగే మెరుపులు ఎక్కువగా ఉన్నాయి, కొంచెం చిన్నపిల్లలు కట్టుకునే చీరల్లాగా అనిపించినాయి. సరే కొనుక్కున్నవి కట్టుకుంటాను అనుకోండి, కానీ కట్టుకునేటప్పుడు అబ్బాయి భలే ఉంది బాగుంది కట్టుకుందాం అన్నంత ఆనందం ఉండదు కదండి నచ్చని చీర కట్టుకుంటే. ఇక మనకు ఎవరు కట్టుకునే వాళ్ళు లేరు, ఎవరు కొనుక్కున్నవన్నీ నేను కట్టుకోవాల్సిందే కాబట్టి వాళ్ళకి ఇవన్నీ ఒక్కొక్కటి గురించి చెప్తూ నేను లిచి అంటే ఇట్లా మెరుస్తూ ఉంటాయి అనుకోలేదండి. నేను మామూలుగా జరీ అనేది మామూలు జరీ అనుకున్నాను, కానీ దేంట్లో తళుకు జరీ లాగా ఉంది, ఎక్కువ హెవీగా మెరుపులు ఉన్నాయి, అలాంటివి మాత్రం నాకు ఇంకెప్పుడు పంపించకండి అని చెప్పాను. తర్వాత ఇంకొకటి 2 ఆర్డర్లు పెట్టినప్పుడు కూడా పాపం చాలా అమ్మ మీకు ఇవి పనికిరావు, ఇవి మరీ వెరుపు ఎక్కువగా ఉన్నాయి, తర్వాత నీమ్ జరీ గరుగ్గా ఉంది, గుచ్చుకుంటాయేమో వద్దులే అని చెప్పేసి నెక్స్ట్వి కూడా ఈసారి పంపించేవి కూడా మంచి చీరలే పంపించిందే, కానీ ఇలాంటివి అసలు నేను ఆర్డర్ తెలియక పెట్టిన వాటిని కూడా క్యాన్సిల్ చేసేసి మంచివే సెండ్ చేసింది. అది కూడా ఒక వీడియో తీశానండి. దీని తర్వాత ఒక 5 చీరలు మంచిగా వచ్చినాయి, అవన్నీ మెత్తగా కటాన్ పట్టు అంటారు కదా అదే వచ్చినాయి, అంచులు పెద్దగా, నన్ను కట్టుకున్నా కూడా వయసు పెద్దవాళ్ళని డిగ్నిఫైడ్గా ఉండే చీరలు అనమాట అవి. ఒక్కటిగా చూద్దామండి. ఇలా చూడండి, ఇది ఎంత మంచి కలర్ సూపర్గా ఉంది కదండి. కానీ ఈ మెరుపంతా కూడా మనకి పాత రోజుల్లో తళుకులు ఉండేవి చూడండి, ఆ తళుకులాగా ఉందండి. కానీ వీడియోలో చూస్తే ఎంచక్కా ఇది జరీ వీవింగ్ కదా, చాలా బాగుంది, మంచి జరీ అనిపిస్తుంది. కానీ రియల్గా చూస్తే ఇది జరీ మంచిగా లేదండి. కొంచెం పిల్లలంటే ఏదైనా డ్రెస్సులకి వాటికైతే ఉపయోగపడుతుంది, కానీ పెద్ద వయసు వాళ్ళు అలాంటి వయసు వాళ్ళకి మాత్రము ఇది పనికిరాదు. కానీ ఇది మాత్రం సూపర్గా ఉంది. అన్నీ ఒకటి మంచిది ఒకటి చెడ్డది అనుకోవాలి, అన్నీ ఒకేలాగా లేవు. ఇది చూడండి చక్కగా కళాంజలి మోడల్ అంటారు కదా, చక్కగా కలంకారీ టైప్లో వచ్చింది డిజైన్ కానీ పళ్ళు కానీ. ఈ క్లాత్ బాగుంది, కలర్ కూడా బాగానే ఉందండి. ఇది మాత్రం ఇది కూడా వేస్ట్ అనిపిస్తుందండి. విడిగా చూడండి ఎంత బాగుంది అనిపిస్తుంది కదా, కానీ చూడండి మనం కట్టుకోకముందే నలిగినట్టుగా, అంటే ఇది ఊరికే నలిగే సిల్క్ టైప్ అనమాట. ఇలాంటివి నాకు అస్సలు ఇష్టం ఉండదు. మనం పద్దాక స్కూల్లో కూర్చునే వాళ్ళకి ఇలా నలుగుతూ ఉంటే చిరాగ్గా ఉంటుందండి. ఈ చీర నాకు నచ్చని చీరే. ఇప్పుడు అడుగుది ఎలాగా, నచ్చని ఒక పక్కకి నచ్చని ఒక పక్కకి వేస్తాను చూడండి. ఈ 10లో నచ్చినవి ఏయో నచ్చనివి ఏయో మీకే తెలుస్తాయి. ఇప్పుడు ఇది చూడండి, దీన్ని శాటిన్, ఈ మధ్య కొత్తగా వస్తున్న క్లాత్ అండి, శాటిన్ సూపర్ కలరు, సూపర్గా ఉందిలే అనేసి. అంత ముందు రోజుల్లో నాకు బెనారస్ ఉండేదండి, చాలా బాగున్నాయి అని చెప్పి అనుకునేదాన్ని, పెళ్ళికి ముందు కొనుక్కున్నవి అలాగే ఉంటాయిలే అని. చూడటానికి కూడా ఈ బార్డర్ కానీ ఇవి కానీ భలే ఉంది కదా, అందుకని తీసుకున్నా. ఇది కూడాను మనకు ఆ క్లాత్ ఈ మెరుపు అస్సలు బాగాలేదు, కాస్ట్లీ అనిపించట్లేదు, మామూలుగా పిల్లలు కట్టుకునే చీరలాగా ఉంది. ఇది నాకు నచ్చలేదు. తర్వాత ఇది చూడండి, ఇది కొంచెం మెత్తగానే ఉంది, పాటూరు పట్టు అలా ఉందన్నమాట. ఇది కొంచెం పర్లేదులే అనిపించింది. అలాగే ఇది కూడాను మనకి కొంచెం స్మూత్గానే అనిపిస్తుందండి. ఇది కూడా నేరేడు పండు రంగు, అంటే వైన్ కలరు, మొత్తం ఇలాగే ఉంది. ఇది మొత్తం విడివిడిగా అన్నీ విప్పదీసి చూపిస్తానండి, కానీ ఇది కూడా అంతేనండి. ఇది కూడా ఒక్కోదానికి కాస్ట్ ఎంత పడిందో కూడా వివరంగా మీకు ఒక్కోటి చెప్తాను. ఇలా చూడండి, ఎంత బాగుందో ఈ చీర అనిపిస్తుంది కదండి. కానీ రియల్గా చూస్తే ఈ తళుకులు మనం కట్టుకునేవి కాదు అనిపిస్తుంది, కొంచెం చీప్ క్వాలిటీ లాగా అనిపిస్తుంది. ఇలాగే ముడతలు, ఏదో లిచీ పట్టు అంట. లిచీ అనేది నాకు ఆ పేరు ఎప్పుడు కొత్తగా వినలేదు కాబట్టి నేను మంచివేమో అనుకున్నాను. కానీ ఈ కలర్ బాగున్నాయి, కానీ ఈ మరుపులు ఇది కూడా అంతేనండి. ఇది కూడా చూడండి, అదే బచ్చల పండు రంగు, ఇది కూడా మంచి ఏనుగులు చక్కగా అమ్మాయి బొమ్మలు అంతా భలే ఉన్నాయి అని తెచ్చుకున్నాను. కానీ ఇది కూడా లిచ్చీ పట్టు అనట. ఇది కూడా నాకు సూట్ అయ్యే చీర కాదు, ఇది తీసి పక్కన పడేసేసా. అలాగే ఇంకొకటి ఇది కూడా చూడండి,
ఇది అంతే మంచి గ్రీన్. అబ్బా అసలు ఎంత బాగుందో చూడండి, చూస్తుంటేనే పళ్ళు పులిసేది గ్రీన్. అబ్బా ఎంత మంచి గ్రీనా అన్నట్టు తీసుకున్నా. ఈ బోర్డర్ కూడా భలే ఈజీగా కొత్త వెరైటీగా ఉందిలే అని తీసుకున్నాను. అమ్మాయిల బొమ్మలు చూడండి, ఇలా చక్కగా డాన్స్ చేస్తున్న అమ్మాయిలు బాగుంది. కానీ క్లాత్ పల్స్ ఏందో బాగోలేదు, లిచి అని చెప్తున్నాను చూడండి. అలాంటిది అంటే మనం ఎక్కువసేపు కట్టుకుంటే గుడ్డ నలిగిద్ది, అలాగే షో రాదు. ఇది వాటికి పళ్ళులు అవన్నీ విడిగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది నాకు పనికిరాని చీర. అలాగే ఇది కూడా అంతేనండి, ఇది కూడా అలాగే అనిపిస్తుంది. అయితే కొంచెం వాటికన్నా ఇది ఒక్కరు బెటర్ ఏమో అనిపించింది. కటాన్ పట్టు అన్నారు కానీ ఈ డిజైన్ కూడా కొంచెం ఈ మెరుపు తళుకులు చూస్తుంటే గుచ్చుకుంటాయి అనిపిస్తుంది. క్లాత్ ఊరికే నలిగేటట్టుంది. ముందు తీసుకుని ఎంత బాగున్నాయని తృప్తిపడ్డాను, ఇవి తీసుకున్నప్పుడు మాత్రం బాగాలేవే అని చాలా బాధపడ్డాను ఫ్రెండ్స్. ఒక్కొక్కటి విడివిడిగా చూపిస్తాను, చూద్దురు పదండి. మొట్టమొదటిగా మీకు అస్సలు నచ్చని చీర చూపిస్తున్నాను చూడండి. ఇది అస్సలు నచ్చందండి, మరీ క్లాత్ చాలా చీప్ క్వాలిటీ అనిపిస్తుంది. చూడండి మెరుపు మాత్రం ఇది రాగి కలర్, అంటే కాపర్ జరీలాగా వచ్చింది. నాకు లేవులే అనుకున్నానే, కానీ ఈ బ్లూ కట్టుకుంటే చాలా బాగుంటుంది. హాఫ్ బోన్ది ఆల్రెడీ నేను ఇంతకుముందు హాఫ్ బోన్ కలర్ చీర తెచ్చాను, అది వైన్ కలరు. అది క్లాత్ కూడా కటాన్ పట్టు అని చాలా బాగా వచ్చిందండి. దీన్ని చూసి కూడా నేను అదే అనుకొని మోసపోయాను. అయితే చీర మామూలుగా కట్టుకునే వాళ్ళకైతే బాగానే ఉందండి. ఇది రేటు కూడా పెద్ద కాస్ట్ కాదండి, 350 లోపే ఉన్నట్టుంది. చూడండి ఇది బార్డరు, ఇది బార్డర్ వచ్చింది. అలాగే ఇది పళ్ళు వచ్చింది. పళ్ళు కూడా చూడండి ఎలా ఉంది, పళ్ళు చాలా బాగా లుక్ ఉంది. అలాగే బ్లౌజ్ కూడా చూడండి, బ్లౌజ్ మంచిగా ఈ కలర్ ఇచ్చేసారు. హ్యాండ్స్ వర్క్ బార్డర్ ఉంది. ఇలా చూపించినప్పుడు ఈజీగా టెంప్ట్ అవుతామండి. మీరు మాత్రం తప్పనిసరిగా అది క్లాత్ ఏంటి అని క్లియర్గా విని ఏం ఫాల్ట్ ఉంది అని తెలుసుకొని మాత్రమే కొనుక్కోండి. ఇది అస్సలు నాకు నచ్చని చీర. ఎవరికైనా పెట్టాలి అంటే ఎక్కడేం డ్యామేజ్ ఉందో కూడా మనకు తెలియదు అనమాట. కొన్ని చీరలు మిస్ప్రింట్ డ్యామేజ్ వచ్చినవి కాబట్టి ఇంత తక్కువకి ఇస్తున్నారండి. వాళ్ళైనా ఒరిజినల్ రేటుకి తక్కువ ఇవ్వాలి అంటే దానికి ఏదన్నా ఫాల్ట్ ఉంటేనే కదా ఇస్తారు. అది దానికి ఇష్టపడే తీసుకున్నాను అనుకోండి, కొంచెం తక్కువ వస్తున్నాయిలే చాలా రోజులైంది కొందాం. ఇది కూడా పెద్ద నచ్చలేదు. కలర్ చూస్తే సూపర్, నేను కట్టుకుంటే సూపర్గా ఉంది అంటారు, కానీ నైట్ టైం మాత్రమే ఇలాంటి డిజైన్లు కట్టుకోగలం. ఈ మెరుపులు గిరుపులు పగల కనుకుంటే చీప్ క్వాలిటీని ఈజీగా తెలిసిపోతుంది. అలాంటి వయసు పెద్దవాళ్ళు లేదా ఒక స్కూల్ రన్ చేసే వాళ్ళు కట్టుకుంటే ఏంటి మేడం గారు ఇంత మంచి చిప్పి కొనుక్కున్నారా అనిపిస్తుంది అన్నమాట. అలా అనిపించింది. కానీ లైటింగ్ మాత్రం సూపర్గా ఉంది. పళ్ళు చూడండి ఎంత బాగుందో. అలాగే బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ వచ్చేసి చక్కగా హ్యాండ్ పర్పస్ బార్డర్ వచ్చేసింది. అన్ని బాగానే ఉన్నాయండి ఫోటోలో మాత్రమే. విడిగా రియల్ గా చూస్తే మాత్రం అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి కొనుక్కోండి. ఒకేసారి గబగబా 10 నాకులాగా పిచ్చి పెట్టినట్టుగా కొనుక్కోవడం మాత్రం చెయ్యొద్దు. వచ్చి నచ్చి చూసిన తర్వాత ఇంటికి వచ్చాక ఆ చీరలు ఈ క్వాలిటీ బాగుంది అనుకుంటే మాత్రమే తీసుకోండి. ఇది సూపర్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది కదండి. నాకు క్లాత్ నచ్చలేదు, తర్వాత దీనిలో వేసిన జరీ కూడా నచ్చలేదు అనమాట. ఇది గుచ్చుకుంటే కూడా అనిపిస్తుంది అనమాట ఇది. కానీ అయితే చూసే లుక్ కు మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయండి. ఇంకొకటి నచ్చని చీర ఇది కూడా అంతేనండి. ఇది సాటిన్ క్లాత్. సాటిన్ అని ఈ మధ్య చాలా వస్తున్నాయి. ఇది సమ్ ఫాల్ట్ ఉండబట్టి నాకు 900కే వచ్చిందండి. చూడండి కలర్ కూడా చాలా బాగుంది. దీనిలో మిస్టేక్ కూడా వచ్చిందని చెప్పారు. సరే మిస్టేక్ వచ్చినా నేను అడ్జస్ట్ చేసుకున్నాంలే అని చెప్పేసి తీసుకున్నాను. కానీ ఇలా చూస్తే చాలా బాగుంది కదండి. విడిగా నేను రియల్ గా చూస్తే మాత్రం అంత నచ్చట్లేదు. ఇదేమో పళ్ళు, అదే బ్లౌజ్ చూడండి, హ్యాండ్ పర్పస్ బ్లౌజ్ కూడా వచ్చింది. బ్లౌజ్ కేమో నేతతో వచ్చింది. ఇక్కడ మధ్యలో జరీ కాకుండా వీవింగ్ పోగులు, కాటన్ పోగులు, అదే సిల్క్ పోగులు లాంటివి వచ్చింది. మీరు చూస్తే బస్ సూపర్ గా ఉన్నాయి చీరలు అనుకుంటారు అని అనిపించింది నాకు కూడా. కానీ మనం రియాలిటీగా చూస్తే మాత్రం ఇవి జనరల్ గా ఒక వయసు పెద్దవాళ్ళకి పనికొచ్చే చీరలు కాదండి. అలాగే ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. ఈ బ్లూ కూడా
ఎంత బాగుందంటే నెమలి పింఛం బ్లూ అండి ఇది. ఈ కలర్ కి ఈ రాణి కలరు సూపర్ అంటే సూపర్ అనిపించింది. అయితే కింద కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది, పైన చిన్న బార్డర్ వచ్చింది. ఇది కూడా నేను ఫోటోలో కెమెరాలో చూసి మోసపోయిన శారీ అనిపించింది నాకు. ఈ మెరుపు కూడా బాగాలేదండి. బ్లౌజ్ ఇది చక్కగా పళ్ళు అండి, అలాగే దానికి బ్లౌజ్ కూడా చక్కగా దీనిలోనే వచ్చింది. పళ్ళు కూడా చూడండి ఇలా బాగా వచ్చింది, కానీ పళ్ళు కూడా పెద్ద ఇది బ్లౌజ్ పీస్ అన్నమాట. బ్లౌజ్ కూడా బుటీస్ వచ్చినాయి ఇప్పుడు. కానీ ఇవి ఊరికే నలిగిపోతాయండి. నలిగిన చీరలంటే దూర ప్రాంతాల ప్రయాణాలు చేయడానికి పనికిరావు, ఉదయం నుంచి సాయంత్రం దాకా కట్టుకోవడానికి పనికిరావు. ఓన్లీ కాసేపు అలా వెళ్ళి ఇలా ఫంక్షన్కి వచ్చేవాళ్ళు మాత్రమే ఇవి కట్టుకోగలుగుతాం అన్నమాట. ఇది కూడా అలాగే నాకు నచ్చని చీర. నచ్చని ఎందుకండి మీరు చూపిస్తారు అనుకోకండి, కొనుక్కునే వాళ్ళు ఈసారి కొంచెం మేలు కొనుక్కొని జాగ్రత్తగా కొనుక్కుంటారనే ఉద్దేశంతో ఇవన్నీ చూపిస్తుంది. ఇది అలాగే. ఇంకొకటి గ్రీన్, ఇందా చెప్పాను కదా, ఈ గ్రీన్ అయితే బాగా లైట్ వెయిట్ గా ఉందండి, కానీ బాగుంది. ఈ అమ్మాయిల బొమ్మ ఇది. ఈ పచ్చ కూడా నాకు చాలా ఇష్టం. ఈ పచ్చ అది అమ్మాయిలు కూడా చూడండి కలర్ఫుల్ గా రెడ్ కలర్ తో డిజైన్ వచ్చినాయి. బ్లౌజు పళ్ళు కూడా చూడండి ఎంత సూపర్ గా వచ్చిందో. పళ్ళులో కూడా కొంచెం కలర్ గా వచ్చేసింది. అమ్మాయిల బొమ్మలతోటి చాలా బాగా వచ్చింది. బొమ్మలు చూడండి ఎంత బాగుంది. ఇలా చూసే టెంప్ట్ అయ్యాను. అదే బ్లౌజ్కి వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు చక్క. ఈ ప్లెయిన్ బ్లౌజ్ ఇది, దీనికి బార్డర్, హ్యాండ్స్ బార్డర్ అన్నమాట. ఇది లుక్లు బాగానే అనిపిస్తున్నాయి, కానీ మనకి ఒక చీర కొనుక్కున్న సాటిస్ఫాక్షన్ తో కొనుక్కుంటే బాగుంటుంది కానండి, డిస్సాటిస్ఫాక్షన్ 10 చీరలు కొన్నానని చెప్పుకోవడం తప్పితే నాకే ఇది ఈసారి మాత్రం అస్సలు ఇవి వీటి మీద బాగాలేదు. అలాంటిదే ఇంకొకటి బ్లూ. ఇది కొంచెం సమ్ బెటర్ అండి. క్లాత్ దానంత రఫ్ గా లేవు, అవి మెత్తగా లేవు. క్లాత్ రఫ్ గా ఉన్నాయి, తర్వాత ఊరికే నలుగుతాయి అనిపిస్తుంది. ఇవి మాత్రం అలా లేదండి. ఇది ఈ కలర్, ఇది రమా బ్లూనో ఏదో అంటారు కదా, కల్నాథ్ దానికి జోడిది. గ్రీన్ బ్లూ కల్నాథ్ అండి. ఇది కొంచెం పట్టు లుక్ ఉంది, పర్వాలే బాగానే ఉందనిపించింది. బ్లౌజ్కి వచ్చేసరికి ఇది వచ్చింది, బ్లౌజు ఇది వచ్చింది, ఇంకా పక్కన క్లాత్ వచ్చింది. తర్వాత పళ్ళు కూడా చూడండి, పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళే వచ్చింది. పళ్ళు ఇది కూడా అమ్మాయిల డాన్స్ చేస్తున్న అమ్మాయిల బొమ్మలు, కలర్ఫుల్ గా షోగానే ఉంది. అలాగే జాకెట్ కూడా కాంట్రాస్ట్ జాకెట్ వచ్చింది అనమాట. కొంచెం దాటికన్నా కొంచెం బెటర్ అనిపించింది. ఇది 600 అండి. అవి మాత్రం ఒక్కోటి 450, 400 అలా వచ్చింది. అదే దాన్ని బట్టే మనము క్లాత్ తక్కువ రేటుకి వస్తుంది అనుకున్నానే కానీ క్లాత్ నేను కట్టుకోలేను అనుకోలేదు. ఇదైతే ఇంకా చీప్ అండి. ఇది చూడండి ఎంత బాగుందో, లైట్ వెయిట్ ఉంది. ఇది కూడా స్నఫ్ కలరు, ఇంత డిజైన్ వచ్చింది. ఇదిగోండి పళ్ళు, ఇది బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేసారు. ఇది కూడా చక్కగా నేరేడు పండు రంగు. ఇది హ్యాండ్ పర్పస్ జాకెట్ ఇచ్చండి. ఈ క్లాత్ అంత లుక్ లేదు. ఇది కాస్ట్ తక్కువైనా ఈ జరీ వీవింగ్ రావటం వల్ల, జరీ అంటే ఇది జరీ కాదండి, మామూలు క్లాత్ టైప్ అన్నమాట. ఈ నేత లాగా అనిపిస్తుంది. ఇది బాగా నచ్చింది నాకు. రేట్ తక్కువేనండి. ఇదైతే 350 400 లోపే వచ్చింది ఈ చీర కూడా. ఇది కూడా బాగుంది కదా. ఇది ఒకటి నచ్చింది. ఇన్నిటిలో నాకు నచ్చిన చీర 4 10 చీరల్లో ఇది కూడా కొంచెం బెటర్ అనిపించింది. ఇదండి, ఇది కూడా కొంచెము, ఇది కూడా కల్నాటే. ఇది కూడా కతాన్ పట్టు అని చెప్పారు. బాగా ఆరెంజ్ బార్డర్ కి కల్నాట రంగు అనమాట. ఆకుపచ్చ ఆరెంజ్ కలిసిన కల్నాట. ఇది కొంచెం వెరైటీగానే ఉంది. క్లాత్ జనరల్ గా వచ్చేదాని లాగా లేదు. దీనిలో పళ్ళు చూడండి, బ్లౌజ్ పళ్ళు ఇదిగోండి అంత లుక్ వచ్చింది. నిజంగా అయితే వాళ్ళ దగ్గర తీసుకోవటం అంత చీప్ ఏం కాదండి. క్లాత్ బాగానే ఉంది కదండి.
నా మనసుకి, నా వయసుకి, మా ఒక వయసు పెద్దవాళ్ళు అన్నప్పుడు మరీ చిన్న పిల్లల చీరలు కట్టుకోలేం కాబట్టి ఇది బ్లౌజ్ కూడా చూడండి చక్కగా బుట్టి వచ్చింది. హ్యాండ్ పర్పస్ బార్డర్, ప్రతి చీరకి హ్యాండ్ పర్పస్ బార్డర్ తో చీరలు మాత్రం చాలా లుక్ అండి. పాప అమ్మే వాళ్ళది ఏం తప్పు లేదు, మనం వాళ్ళు చెప్పే మాటలు జాగ్రత్తగా విని కొనుక్కోవాలి. ఇది మనకు పనికి వస్తుందా లేదా అని చూసుకుని కొనుక్కుంటే ఇబ్బంది లేదు. ఇది కూడా అంతే, కొంచెం పర్లేదు, నాకు ఉపయోగపడే చీర. ఇంకొకటి ఉందండి ఫైనల్ గా, ఇంకొక చీర. ఇది బాగా నచ్చిందండి అన్ని చీరల కన్నా. ఇది కనకాంబరం కలరు. ఈ ఆరెంజ్ అనేది కట్టుకుంటే ఎవరికైనా లుక్ రావటమే కాదు, లేటెస్ట్ గా మధ్య మధ్యలో చక్కగా బొమ్మలు, అమ్మాయిలు ఇద్దరు రాజు రాణి ఉన్నట్టుగా ఇద్దరు బొమ్మలు ఉన్నాయి. చక్కగా చీరంతా అలాగే వచ్చేసింది చూడండి, చీరంతా ఆ బుటీస్ వచ్చేసాయి. అలాగే ఇది బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్, దీనికి బార్డర్ హ్యాండ్ పర్పస్ బార్డర్. పళ్ళు కూడా చూడండి చాలా లుక్ వచ్చింది. పళ్ళు కూడా ఆ అమ్మాయిలతో ఇలా చూస్తే చాలా బాగుంది. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, ఇన్ని చీరలు కొంటున్నారు, ఇన్ని చీరలు చూపిస్తున్నారు, అన్ని ఒకేలాగా ఎందుకు ఉంటాయి అని మీరు అనుకోవచ్చు. అన్ని ఒకేలాగా ఉండకపోయినా అండి, మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తాయా లేదా, మన వయసుకు తగ్గట్టు ఉన్నాయా లేవా, గబగబా ఆర్డర్ పెట్టామా, వచ్చిన తర్వాత అంటే ఇవి పెద్ద నాకేం కాస్ట్ లెక్కని కాదండి. ఈ రోజుల్లో పట్టు చీర కొంటే 10,000 లేని చీర రావట్లేదు, లేదు మినిమం 5-6,000 పెడితేనే. ఇవన్నీ కలిపినా ఒక 6,000 కాబట్టి నాకు అయ్యింది, అంత బాధ ఏం కలగట్లేదు. కానీ ఎందుకు అంటే, ఈసారి ఎవరైనా నాలాగా కాకపోయినా ఇంకెవరైనా కొనుక్కునే వాళ్ళకైనా సరే చీరలు మనం ఆన్లైన్లో కొనుక్కునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా విని మనకి నప్పుతాయా లేదా, అవి ఎలా ఉంటాయి అని 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి ఫ్రెండ్స్. ఇది చెప్పడానికే నేను ఈ చీరలన్నీ ఇప్పుడు చూపించాను. దీని బిగినింగ్ లోనే మీరు చూశారు కదా, నేను ఆన్లైన్లో రాగానే అన్ని గబగబా నేను ఓపెనింగ్ వీడియో తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి చూపించడానికి కూడా ఏదన్నా అన్ని చీరలు వచ్చినాయా లేదా అని. అది వాళ్ళు అదే చెప్తున్నారండి, మీరు కంపల్సరీ చీర తీసుకోవాలి, మీరు తక్కువ వచ్చిన ఎక్కువ వచ్చిన విడిగా చెప్తే మేము నమ్మమండి, మేలాంటి వాళ్ళు 100 మంది తీసుకుంటుంటారు కదా, ఓపెనింగ్ వీడియో తీసుకోండి. ఓపెనింగ్ వీడియో తీసుకుని దాన్ని బట్టి నాకు ఈ చీర ఇలా ఇన్ని వచ్చినాయి అవి రాలేదు అంటే ఏదన్నా రాకపోతే మాది రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నారు. అందుకని నేను ప్రతి ప్యాకింగ్ నేను ఒకేసారి చెప్పాను కదా, 10 చీరలు అంటే 2 ప్యాకింగ్లు ఒకేసారి వచ్చేసినాయి అనమాట. ఆ 5 శారీస్ ఒకే ప్యాకింగ్ లో. ఆ 5 శారీస్ తీసేటప్పుడు కూడా నేను వీడియో తీసాను, అది ఒకసారి చూడండి. నాకు నచ్చినవి నచ్చనివి వాళ్ళకి కూడా, అమ్మాయికి కూడా పెట్టే వాళ్ళు పంపించిన వాళ్ళకి కూడా ఇలా నాకు ఇన్ని నచ్చలేదండి ఈసారి అంటే మీరు జాగ్రత్తగా విని తీసుకోవాలండి. లిచ్చి నేను చెప్తూనే ఉన్నాను, మీరు 400 కదా 500 కదా అని మీరు తీసుకున్నారు, అది మీకు సరిపోయిద్దా లేదని మీరు ఆలోచించుకోవాలండి అన్నారు. వాళ్ళదేం తప్పు లేదండి, మనం కొనుక్కునేటప్పుడే మనం చూసుకోవాలి. చూసారు కదా, ఇన్ని చీరలు నచ్చినాయండి మీకు? ఎలా ఉందో నా వీడియో ఒకసారి చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ రెసిపీ చూడొచ్చు. నేను ఎక్కువనే ఇలాంటి పనికి మాలినవో పనికొచ్చేవో మంచివో చెడ్డవో మీరు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. చూడండి, నేను కొనుక్కున్నవన్నీ మాత్రం నా ఫ్రెండ్స్కి, నా సబ్స్క్రైబర్సే కాబట్టి నేను చేసే పనులన్నీ మీకు చూపిస్తూ ఉంటాను. వంటలే కాదండి, వంటలు చేస్తూ ఉంటాను, నా స్కూల్లో విశేషాలు చెప్తూ ఉంటాను, అప్పుడప్పుడు ఇలాంటి షాపింగ్లు చూపిస్తుంటాను. నేను ఏ షాప్కి వెళ్తే ఆ షాప్లో కూడా కొంచెం బాగుంది వెరైటీ అనుకుంటే నాలాగే అందరూ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి చూపిస్తూ ఉంటానండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.